హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనిషి అన్నాక ఎంత ధైర్యవంతుడైనా బలశాలి అయినా ఏదో ఒక సందర్భంలో అనారోగ్యం చేయటం అనేది సహజం. అయితే ఆ అనారోగ్యం వచ్చినప్పుడు తెలిసిన అనారోగ్యం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, టాబ్లెట్స్ తీసుకుంటాం, తగ్గిపోద్ది, ఓకే. కానీ తెలియని అనారోగ్యం, మనకి మనం ఊహించుకున్న ఒక అనారోగ్యం ఉంది అని, ఆ అనారోగ్యానికి రెమెడీ ఏంటో డాక్టర్ల దగ్గరికి తిరిగినా సరే రాని సిచ్యువేషన్లో ఎంత ధైర్యవంతుడైనా బలశాలి అయినా చావు భయంతో అనుక్షణం నరకం అనుభవిస్తూనే ఉంటారు. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు పలకరించటానికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళే అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, ఇది వరకు అయితే పేషెంట్ ఉండంగా మాట్లాడేవాళ్ళు కాదు, మన బంధువులు పక్కకి తీసుకెళ్ళి ఏమైంది ఏంటి అని వివరాలు మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా పేషెంట్ అక్కడ బెడ్ మీద ఉండంగానే ఆయనకు వచ్చిన రోగాన్ని డిసైడ్ చేసేస్తారు. ఆ డిసైడ్ కి ఇక రెమెడీ లేదని కూడా డిసైడ్ చేసేస్తారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మాకు జరిగినాయి అని చెప్పి వాళ్ళ ముందే చెప్పి రేపో ఎల్లుండో చనిపోతాను అనుకుని భయపడే ఆ పేషెంట్ ఒక క్షణంలోనే చచ్చిపోతా బాగుండురా అనిపించే అంత సిచ్యువేషన్ మన తెలిసి తెలియని నాలెడ్జ్తో ధైర్యం చెప్పటానికి వెళ్ళి వాళ్ళకి చావు భయాన్ని ఇంకా నూరు పోసే వ్యక్తులు, కావాలని చెయ్యకపోయినా వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో డైరెక్ట్ గా మాట్లాడి మాకే ఈ జబ్బు గురించి బాగా తెలుసు అని చెప్పి అక్కడ కూడా గ్రేస్ మార్కులు పొందాలని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దయచేసి అటువంటి పరామర్శలకి అసలు వెళ్ళకండి. వెళితే గనక గెట్ వెల్ సూన్, మీరు తొందరగా అనారోగ్యం నుంచి బయటపడాలని కోరుకుంటున్నానని చెప్పండి. లేదు మీకు తెలిస్తే గనక బంధువులు బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పండి, పేషెంట్కి కూడా ధైర్యం చెప్పండి. మేము ఎలా చెప్తే నీకెందుకు, మా ఇష్టం వచ్చినట్టు మేమే చెప్తామని అంటారా? వాళ్ళ పడే సిచ్యువేషన్లో మనం గనక ఉంటే ఎలా ఉంటుందో తెలియజేయటానికి నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా కాల క్రితం ఒక మంచి కఠినమైన డైట్ నిర్ణయాలు పాటిస్తూ బాగా ఎక్సర్సైజులు చేసే ఒక వ్యక్తికి నోట్లో ఒక చిన్న నాలిక మీద పొక్కులాగా వచ్చి, అదేదో చిన్నదే అని చెప్పి ఆ మెడికల్ షాపులకి అక్కడెక్కడికి వెళ్ళి అయ్యో వేసుకున్నాడు. కానీ అది తగ్గక పెరిగిపోతుంటే భయం వచ్చి ఆయన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన అంటారు, ఇది జనరల్ గా డైజెషన్ ప్రాబ్లం వల్ల రావచ్చు, లేకపోతే వేడి చేసినందువల్ల రావచ్చు అండి, అయినా ఇది ఎన్నో రోజుల నుంచి తగ్గలేదు అంటున్నారు కదా, ఎందుకన్నా మంచిది ఒకసారి క్యాన్సర్ హాస్పిటల్లో చూపించండి మీ డౌట్ క్లియర్ అవ్వటానికి, ఎందుకంటే వాళ్ళు ఏదన్నా సజెస్ట్ చేస్తారు మీకు అనేటప్పటికి ఆయన ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీరు మంచి సలహా ఇచ్చారు, నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అంటారు, ఇది చూస్తే మరి మేము కూడా ఏం చెప్పలేమండి, దాన్ని టెస్ట్కి పంపించాలి, బయాప్సీ చేపిస్తే గానీ ఆ రోగం ఏమిటో తెలియదు, క్యాన్సర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అవ్వలేదనుకోండి అందరికీ సంతోషమే, అయినా సరే పెద్ద ఇబ్బంది పడేది లేదు, ఈ రోజుల్లో మంచి ఆధునికమైన వైద్యం వచ్చింది కాబట్టి మనం దాన్ని తొందరగానే క్యూర్ చేసుకోవచ్చు అనేటప్పటికీ కొంచెం గుండె షింక్ అవుద్ది. వాళ్ళ భార్యకి భయం వేస్తుంది. సరే అని చెప్పి ఎప్పుడు రమ్మంటారంటే రేపు మార్నింగ్ ఎర్లీ అవర్స్ వచ్చేసేయండి అని చెప్తారు. ఇంకా నైట్ ఆ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చారు, బాగా నైట్ అవుద్ది, పక్కింటి వాళ్ళకి చెప్పి ఇలాగ వెళ్తున్నామని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళిపోయి పడుకుంటారు. మామూలుగా టెస్ట్లు ఇంకా డాక్టర్ వేరే ఆపరేషన్లు ఉండటం వల్ల కొంచెం లేట్ అవుద్ది. ఈలోపు
వాళ్ళందరికీ ఆ ఫ్యామిలీ అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ అవటం వల్ల, ముఖ్యంగా వాళ్ళ భార్యకి ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల లేడీస్ ఒక ఇద్దరు వస్తారు. వచ్చి రావటం తోటే ఆయనకి టెస్టులు చేయించాలి కాబట్టి లోపలికి ఐసీయూలోకి అయితే ఓన్లీ రానివ్వరు. మామూలు జనరల్ వార్డులోనే ఉంటాడు కాబట్టి వెళ్ళిన వెంటనే వదిన ఎంత ఘోరం జరిగిపోయింది వదిన, ఈ చిన్న వయసులోనే నీకు ఎంత బాధ వచ్చేసింది వదిన అనేటప్పటికి ఆవిడ ఏమైంది ఇప్పుడు ఏ అందరికి ఈ పేషెంట్ అంటాడు, లేదులే ఆవిడేదో కొంచెం బాధపడుతున్నట్టుంది, క్యాన్సర్ అని అనుకుంటున్నాం కదా, టెస్ట్కి వచ్చాం కదా క్యాన్సర్ అనేటప్పటికి ఆవిడకి తోడు ఇంకొక నలుగురు వచ్చి వదినా క్యాన్సర్ వచ్చిందంటగా అనేటప్పటికి క్యాన్సర్ రావటం ఏంటమ్మా అనేటప్పటికి ఈయనకి పల్స్ రేటు హార్ట్ రేటు రెండు పెరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ ఇన్ని రోజులు నేను మామూలుగా ఆలోచించాను, ఒకవేళ నాకు నిజంగానే క్యాన్సర్ వస్తే అనేటప్పటికి ఇంకొక నలుగురు వస్తారు. ఆ నలుగురు వచ్చేటప్పటికి ఏంటి అని ఆ వెనక వాళ్ళు వీడిని అడిగేటప్పటికి క్యాన్సర్ అంట, స్టేజ్ అంట, ఎన్నో స్టేజ్ కూడా వీళ్ళు చెప్పేసేటప్పటికి ఆ పేషెంట్ గుండె జారిపోద్ది. ఈలోపు ఇంకొక 10 మంది వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి అయ్యో వదిన ఎంత ఘోరం జరిగిపోయింది వదిన, మొన్నే అన్నయ్య గారి లాగానే ఎంతో ఆరోగ్యంగా ఉండేవాడు, చిన్న కుర్రోడు, కనీసం మీకు పెళ్ళన్న అయింది, ఆయనకి పెళ్లి కూడా అవ్వలేదు వదిన, ఏదో చిన్న కాలుకి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకేముంది క్యాన్సర్ ముదిరిపోయింది లాస్ట్ స్టేజ్ అన్నారంట వదిన, వారం రోజులు అట్నుంచి అట్టే తీసుకెళ్ళిపోయారు అనేటప్పటికి వీడికి పిచ్చెక్కిపోద్ది. అసలు ఏం జరుగుతుందో జరగట్లేదని అర్థమయ్యేటప్పటికి ఆ పక్క పేషెంట్ పాపం ఒక ముసలావిడ దగ్గర ఇద్దరు కుర్రోళ్ళు కూర్చొని ఉంటారు. వాళ్ళు వచ్చి ఏమండి మీరేదో పరామర్శించడానికి రానట్టుంది, మీకు తెలియని అన్నీ చెప్పి ఆయన భయపెట్టేసేస్తున్నారు ఏంటి అనేటప్పటికి ఈయన బిక్క మొహంతో బిగుసుకుపోయింటాడు. అనలేడు, వద్దు అనలేడు. వాళ్ళు చెప్తుంటే ఇవే నిజం కాబోలు ఇలాగే వస్తుందేమో అనుకునే లోపు వాళ్ళు రకరకాలుగా ఇంకా ఉదాహరణలతో ఎన్ని రోజుల్లో ఇది ముదిరిపోద్ది, అసలు ఎలా స్టార్ట్ అవుద్ది, ఇంకా ఒక డాక్యుమెంటరీ అక్కడ షూట్ చేసేస్తా ఉంటారు. వెంటనే ఆయన వాళ్ళ భార్యని పిలిచి పక్కన కూర్చోమంటాడు. ఏంటండి ఇదేంటండి మీకు ఈ వయసులోనే నన్ను దూరం చేసి వెళ్ళిపోతున్నారంటే మనకి దండం పెడతాను, ఒక్క మాట నా మాట అని చెప్పి నాకు కూడా వీళ్ళందరూ చెప్తున్నారంటే అదే డౌట్ వచ్చేసింది. ఇంతకాలం నువ్వు ఏదడిగినా నాకు బంగారం కావాలన్నా ఇది కావాలన్నా కొనువ్వలేదని చెప్పి నా మీద దెబ్బలాడుతూ ఉండేదానివి, ఎందుకు అలా దాచుకుంటున్నావు, ఏం చేసుకెళ్ళిపోతావు అని అంటూ ఉండేదానివి, ఆ విషయంలో నేను చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించవే అని అడిగితే ఎందుకండి ఇప్పుడు ఏమవుతుందండి మీకు, ఏదో అప్పగింతలు చెప్తున్నారేంటి అని అడిగితే లేదు 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 ఇన్ని రోజులు నేను నీకు కూడా తెలియకోకుండా నీకు అడిగిందల్లా అదే మోడల్లో బంగారం చేపించి నువ్వు ఎప్పుడు ఆ పాడైపోయిన పరుపుని ఇంకా ఇంట్లోనే ఎందుకు ఉంచుతారు, ఆ మంచం కింద ఎందుకు ఉంచుతారు అని చెప్పి నన్ను తిట్టేదాన్ని చూసావా, అందులోనే దాచిపెట్టాను, నీకోసం పాలసీలు చేపించాను, ఎన్నో డబ్బులు కూడా బ్యాంకులో వేసుకుంటే ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి అడుగుతారని చెప్పి చాలా డబ్బులు ఆ పరుపులోనే దాచాను, నేను చచ్చిపోయిన తర్వాత అవన్నీ చక్కగా వేసుకొని నా మీద కోపం పెట్టుకోకుండా నా యొక్క దిన కార్యక్రమం మాత్రం అందరిని పిలిచి బాగా చేయనేటప్పటికి వీళ్ళందరి యొక్క మాటలు వింటున్నప్పుడే ఆ నర్సు వచ్చి రండి సార్ని తీసుకెళ్ళాలంటే అయ్యో అప్పుడు వెళ్ళిపోతుంటారు అన్నయ్య అని మొత్తం గొల్లు మందికి ఆపండమ్మా ఏంటి మీకు బయాప్సీకి తీసుకెళ్తున్నారంటే ఏంటి అయిపోయిందమ్మా అంటారేంటి, అసలు ఎవరు రానిచ్చారు అటెండర్ మొత్తం అందరికి బయటికి గెట్టేసేయండి అని చెప్పి మొత్తం బయటికి గెట్టేస్తారు. సరే అని చెప్పి ఆయన బయాప్సీకి తీసుకెళ్తారు. టెస్ట్ రావటానికి ఒక వారం రోజులు పడుద్దండి,
ఈలోపు ఈ మెడిసిన్ వాడండి అని చెప్పి మీరు రేపు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఇంటికి వెళ్ళిపోయేంత ఆయుష్ ఉందా డాక్టర్ గారు నాకంటే అసలు ఏమైందని మీకు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉన్నారు. ఇటువంటి చాలా మందిని చూశాను నేనే బుధం మీద ఎత్తుకెళ్ళేవాడిని కొంతమంది పేషెంట్లు అని చెప్పారు. ఏంటి ఇప్పుడు ఏమైపోయింది మీకంటే ఏమీ లేదులేండి మీరు కొంచెం ముందు వచ్చినా బాగుండేది, మీరు రావటం ఆలస్యం అయ్యేటప్పటికి చాలా వినకూడని రహస్యాలు విన్నారంటే అవన్నీ రహస్యాలన్నీ మీ భార్యతో చర్చించుకోండి. మీ రహస్యాలు అంటా ఉంటే కనుక లోపల పేషెంట్లు మా రహస్యాలు బయట పెడతారని చెప్పి ఆ డాక్టర్లు కూడా లోపలికి వెళ్ళిపోతారు. డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి దగ్గర చక్కగా వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మూసి ఉన్న తలుపులు తెరిచి స్వాగతం పలుకుతాయి వీళ్ళకి. లోపలికి వెళ్ళేటప్పటికి ఇదేంటి ఇంటికి ఎవడొచ్చాడు, తాళాలన్నీ మన దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పి పాపం ఆయన మాట్లాడలేడు, నోరు 2 రోజులు మాట్లాడద్దు అన్నారు, అలాగే మూసుకొని ఉన్నాడు. ఇవి లోపలికి వెళ్ళి చూసేటప్పటికి అయ్యో పరుపు అండి అంటది. పరుపు ఏమైంది అదికి మాట్లాడక్కడ సైజ్ చేస్తాడు, పరుపు ఏమైంది అదరికి చూస్తే సామాన్లు ఇంట్లో అన్ని మొత్తం ఖాళీ చేసేసి ఐ థింక్ నాకు తెలిసి ఆ పక్కనే ఆ మామ దగ్గర కూర్చొని వీళ్ళకి ధైర్యం చెప్పిన 2 కుర్రాళ్ళు మొత్తం విషాన్ని ఎత్తేసినట్టు ఉన్నారు. ఆ పరుపుతో సహా ఆయన సంపాదించింది మొత్తం మళ్ళా స్టార్టింగ్ స్టేజ్ లో 0 నుంచి ఎలాగైతే రూపాయి సంపాదిస్తాడో ఆ స్టేజ్ కి చిన్న చిన్న ఈ పాపం వాళ్ళు తీసుకెళ్ళింది ఏంటంటే కొంచెం నీళ్ళు తాగటానికి, టీ నీళ్ళు తాగటానికి, కాఫీ తాగటానికి, కొంత భోజనం చేయటానికి స్టవ్ని గ్యాస్ బండ ఒకటి ఉంచారు, 2-3 గ్లాసులు అవి ఉంచారు. మిగతాయి పడుకుంటానికి ఆ పరుపు ఒకటి ఇచ్చారు, 5:30 తర్వాత పడుకుంటానికి. ఇక చూస్తాకి టీవీలు కాదు ఇంక కాదు మొత్తం సమస్తవన్నీ బీరువాలతో సహా ఎత్తుకుపోయారు. సరే అని చెప్పి ఏం చేస్తాడు, మాట్లాడలేడు. సరే అని చెప్పి ఉండేటప్పటికి వారం రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. డాక్టర్ గారు ఈవిడి అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉండేటప్పటికి మాట్లాడే పరిస్థితికి వస్తారు, చిన్న ముక్కి కట్ చేశారు కాబట్టి. డాక్టర్ గారు ఏంటండి అనేటప్పటికి నేను డాక్టర్ గారిని కాదండి, డాక్టర్ గారి దగ్గర పనిచేసే నర్సుని, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారండి అంటే అమ్మ రిపోర్ట్ వచ్చిందా, ఏమని వచ్చిందంటే అవన్నీ మేము చెప్పకూడదండి అనేటప్పటికి ఫోన్ వదిలేసి కప్పుకెళ్ళిపోతాడు. వాళ్ళ ఆవిడొచ్చి ఏమండి ఎందుకంటే అంత భయపడిపోతారు, ఏదో ఒకటి చెయ్యాలిగా, తెలిసిన నాకు వైద్యం ఒకటి చేపిస్తాడే, ఇప్పుడు డబ్బులు లేవు కదా నా దగ్గర అంటే ఏం పర్వాలేదు, మన దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు రోగం ఉందో లేదో తెలియాలి కదా, అదే ఉంటే ఏం చేయాలంటే ఉంటే నన్ను చంపేసో లేకపోతే నన్ను అమ్మేసో తర్వాత వైద్యం చేయించుకోండి, నన్ను చంపేయమాకండి అని చెప్పి ఆయన్ని హాస్పిటల్కి వెళ్తారు. ఇద్దరు వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు పిలిచి ఏమండి మీ రిపోర్ట్లు అన్నీ చూసాము, అన్నీ వచ్చాము, చెప్పండి డాక్టర్ గారు ఏమైంది, ఏమన్నా ఉందా అంటాడు. ఏముంది అనుకుంటున్నారు మీరంటే అదే 3వ స్టేజా 4వ స్టేజా అంటాడికి ఏ స్టేజ్ కాదు 0 స్టేజ్ అంటే అది 0 స్టేజ్ అంటే చచ్చిపోయినట్టేనండి అని అంటాడు. ఏంటి సార్ మీరు ఈ రోజుల్లో ఇంత భయపడే వాళ్ళు నేను ఎక్కడ చూడలేదండి, మరి చాలా ధైర్యవంతున్నాయి అంటున్నారు, మీకు ఏముంది అక్కడ, మీరు మంచి ఆరోగ్యంతో ఉన్నారు, ఇంకొక 50 సంవత్సరాల వరకు మీ జీవితానికి ఎటువంటి డోకా లేదు, అన్ని టెస్టులు బాగున్నాయి, మీ గుండె కిడ్నీలు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, ఇదేంటంటే ఇది వేడి చేసో లేకపోతే సంథింగ్ అప్పుడప్పుడు అలా వస్తూ ఉంటాయి అంతే, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే వస్తూ ఉంటాయి, మేము రాసిచ్చాం కదా టాబ్లెట్లు, దానికి కొన్ని యాంటీబయాటిక్ రాసిస్తాము, ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక వారం రోజులు ఆడండి అంటే మళ్ళీ ఎప్పుడు రావాలి డాక్టర్ అంటే ఇది అవసరం లేదండి, వారం రోజుల తర్వాత అదే తగ్గిపోద్ది, ఒకళ్ళు ఎవరైనా నొప్పిగా ఉంటే కనుక ఇదిగోండి ఈ టాబ్లెట్లు కూడా వేసే ఉండే అనేది బయటకు వచ్చేటప్పటికి సరే డాక్టర్ గారు మరి ఆ పరుపు సంగతి, పరుపు ఏంటండి అంటారా, లేదులేండి మీతో మాట్లాడవలసిన మాట కాదు నా భార్యతో మాట్లాడవలసిన మాట అనేటప్పుడు ఆ డాక్టర్ గారు అయ్యో పాపం ఎలా ఉన్నాడు అలా అయిపోయాడు అనేటప్పటికి జాలిగా బయటకు వస్తారు ఇద్దరు. బయటకు వచ్చిన తర్వాత ఇది వరకు అయితే గనక ఎక్కడికన్నా వెళ్ళాలంటే కారు బుక్ చేసుకొని వెళ్ళేవాళ్ళు, జస్ట్ అక్కడే ఆగుంది పాపం ఒక ఆయన, ఒక ముసలాయన పాపం ఈ రోజన్నా నాకు ఏదైనా బేరం తగిలితే బాగుండు అని ఒక రిక్షా ఆయన కూర్చొని ఉంటే ఆ రిక్షా ఆయన తీసుకొని ఆయనకి డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి 5 నిమిషాల్లో వెళ్ళిపోయే ఇంటికి ఆ ముసలాయన పాపం తొక్కుంటూ ఒక అరగంట సేపు ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ఈ పరుపుని
ఎత్తికిల్లిందెవరో అనే బాధతో బాధపడుతూ ఈ జబ్బు తగ్గిపోయింది, ఇద్దరు కలిసి ఇప్పుడు మనం ఎలా బతకాలి, మనకు వచ్చిన జబ్బు నయమైపోయిందని తెలిసిపోయింది కాబట్టి హ్యాపీగా బతకగలం అని అనుకున్నాం. కానీ వాళ్ళు చెప్పిన మాటల వల్ల నేను చచ్చిపోతాను అనుకుని నీకు మొత్తం నిజాలు చెప్పేశాను, ఇప్పుడు ఎలా బతకాలి అనే ఆందోళనతో ఇంకా బతుకుతూనే ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్సిడెంట్లు ఫన్నీగా ఉన్నా సరే చాలా మంది పలకరిస్తానికి వెళ్ళినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుని అనకపోయినా సరే ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మనకు చెప్తా ఉంటే గనక దయచేసి వాళ్ళని తెలుసు మాకు అన్ని ఏదైతే అది అవుద్ది, దేవుడు ఇటువంటి భయం గనక మనకి ఎప్పుడు చచ్చిపోతాడో అనేది ముందే గనక పెట్టుంటే అనుక్షణం చచ్చిపోతూనే బతుకుతూ ఉండేవాళ్ళం. అందుకోసమనే మనం ఎప్పుడు చచ్చిపోతామో ఎవరికి చెప్పలేదు, ఎవరికి పెట్టలేదు, పెట్టరు కూడా. అందుకోసమని ఈ రోజు నేను ఎలా ఉన్నదనేదే నాకు ముఖ్యం. రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, ఇప్పుడే రావచ్చు. మీరు అనుకున్నంత మాటలు, మీరు చెప్పిన మాటల వల్ల అబద్ధాలు నిజమవ్వు, నిజాలు అబద్ధాలు అవ్వవు. నా ఆరోగ్య విషయం కాదు, ఏ విషయంలో అని చెప్పి చక్కగా వాళ్ళకి దండం పెట్టండి. నేను ఇంటికి వచ్చిన తర్వాత రికవరీ అయితే మీకు చక్కగా ఫోన్ చేస్తా. ఒకళ్ళు రాలేదనుకోండి, మీరే ఒక పూలదండ తీసుకొచ్చి హ్యాపీగా నా మెడలో అయింది అని చెప్పండి. అంతకు మించి ఎవరితో ఎక్కువ డిస్కషన్ పెట్టుకోమాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.